కేశవనగర్ రామాలయం గుడి ఎదురుగా ఉన్నటువంటి సందులో డాక్టర్ సులోచన ఎమర్జెన్సీ హోమియో హాస్పిటల్ నుంచి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మున్సిపల్ సిబ్బంది గారికి మరియు లోకల్ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ వీధులన్నింటినీ కూడా పరిశుభ్రతగా ఉంచేటువంటి క్రమంలో మనం చాలా చక్కని పనిచేస్తూ ఉన్నాం. కానీ ఆ శుభ్రతలో భాగంగా చుట్టూ ఉన్నటువంటి చెత్తనంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ యార్డ్గా తయారు చేయడం వల్ల చాలా పెద్ద మొత్తంలో డంప్ యార్డ్గా ఇక్కడ తయారవుతూ ఉంది. దానివల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి శ్రీవత్స డయాగ్నోస్టిక్స్ కానివ్వండి, ఈ పక్కన ఉన్నటువంటి డాక్టర్ సులోచన హోమియో హాస్పిటల్ కానివ్వండి, పక్కన ఉన్నటువంటి వ్యాపారస్తులకు కానివ్వండి, అందరికీ కూడా పందికొక్కులు రావడము మరియు విపరీతమైనటువంటి దుర్గంధము వెదజల్లడము ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ డంప్ యార్డు ఉండడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు. చాలామంది ఇక్కడ యూరిన్ పాస్ చేయడము మరియు మూత్రం కూడా చేయడము ఇటువంటి సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉన్నాం. నేను చూసినప్పుడంతా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం, ఇలాంటివి చేయొద్దండి అంటే ఇలా కాకపోతే ఇంకెక్కడ చేసుకోవాలి సార్ అనేటువంటి పరిస్థితి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో భోజనాలు అవి ఇవి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇస్తూ ఉన్నారు. దానివల్ల చాలా దుర్గంధం వస్తూ ఉంది. ఇటు వచ్చేటువంటి పేషెంట్లకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చంటి బిడ్డల్ని తీసుకొని చాలామంది పేషెంట్లు వస్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ అసలే అనారోగ్య సమస్యలతో వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటి ప్రధానమైనటువంటి రోడ్లలో ఈ డంప్ యార్డ్ని పెద్ద మొత్తంలో పెట్టడం వల్ల మేము చాలా ఇబ్బందులు పాలవుతున్నాము. గతంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం ద్వారా, మున్సిపల్ సిబ్బందికి చెప్పడం ద్వారా వాళ్ళు లేదు సార్ ఇంత పెద్ద మొత్తంలో లేకుండా కొంతవరకే వచ్చేలా చేస్తామని అన్నారు. కానీ దాన్ని కార్యాచరణలో చేయడంలో చాలా విఫలమవుతూ ఉన్నారు. అంతేకాకుండా నిన్న ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి చెత్తకు మంట పెట్టడం వల్ల పెద్ద మొత్తంలో మంటలు రావడం వల్ల మేమంతా కూడా భయభ్రాంతులకు గురయ్యడం జరిగింది. ఇది గతంలో కూడా ఒకసారి ఇలాగే జరిగాయి. కాబట్టి మీడియా ద్వారా మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి మేము మా సమస్యల్ని తెలియజేసుకుంటున్నాం. మీరు త్వరగా స్పందించి మాకు ఇక్కడ ఈ అపరిశుభ్రతలో నుంచి మమ్మల్ని కూడా బయట పారేసి మమ్మల్ని కూడా ఆరోగ్యంగా జీవించేటువంటి అవకాశాలు మాకు కల్పిస్తారని చెప్పేసి కోరుకుంటాము. సార్ ఇంతకుముందు ఈ మధ్య కాలంలో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కనుక చెప్తూ ఉన్నారు. మేము మున్సిపల్ సిబ్బంది కూడా చెప్తా ఉన్నాం, ఇంత పెద్ద మొత్తంలో మీరు ఇక్కడ డంప్ను ఏర్పాటు చేయడం వల్ల చాలా పెద్ద సమస్యలకు గురవుతున్నాం అని చెప్పారు. సో మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము ఒక లెటర్ ఇవ్వాలని అనుకుంటా ఉన్నాం, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడాను. సో ఇంత ప్రధానమైనటువంటి రోడ్లలో ఇంత పెద్ద మొత్తంలో డంపింగ్ అనేది ఇక్కడ చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయతలిచి ఈ నగర పౌరులు ఏ విధంగా అయితే శుభ్రతతో జీవిస్తున్నారో అదే శుభ్రతలో జీవించడానికి మాకు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మాకు కూడా అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము మున్సిపల్ సిబ్బందిని మరియు మున్సిపల్ కమిషనర్ గారిని కోరుతూ ఉన్నాం. సార్ ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ పెద్ద మొత్తంలో డంప్ యార్డ్ పెడతా ఉన్నారు. ఆ పక్కనే ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. నిన్న జరిగినటువంటి సంఘటన ఎవరైతే కనుక గుర్తు తెలియనటువంటి వ్యక్తులు డంపును అంతా కూడాను మంట పెట్టారో అదేగైనా పెద్ద మొత్తంలో మరి మంటలు లేసాయి. అది పొరపాటున పైన ఉన్నటువంటి తీగలు మరియు పక్కనే ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్కు చాలా ప్రమాదము ఉంచి ఉంది. కాబట్టి ఆ డంప్ యార్డ్ అనేది ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉండడం అనేది చాలా ప్రమాదకరమైనదిగా మీరు అందరూ కూడా గుర్తించాల్సి ఉంటుంది. దయచేసి ఆ డంప్ యార్డ్ని ఆ ట్రాన్స్ఫార్మర్ పక్క నుంచి తొలగించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. లేదంటే మా ప్రాణాలకు కూడా చాలా ప్రమాదం ఉందనేసి తెలియజేస్తా ఉన్నాం. ట్రాన్స్ఫార్మర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ శుభ్రంగా ఉంచాలి. అక్కడ డంప్ యార్డ్ అనేది పెట్టడం వల్ల ఇట్లాంటి అనుకోని సంఘటనలు జరుగుతాయి ఖచ్చితంగా. దానివల్ల కరెంటు తీగలు మరియు ట్రాన్స్ఫార్మర్కి ఈ జ్వాలలు ఏవైతే ఉంటాయో మంటలు గిన ఎగిస్తే కనుక చాలా ప్రమాదానికి కూడా గురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. వీటి వల్ల పెద్ద మొత్తంలో చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వస్తువులు కూడా పేలి షార్ట్ సర్క్యూట్ అయ్యి వాళ్ళ కుటుంబాలలో కూడా మంటలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ట్రాన్స్ఫార్మర్ పక్కన ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డ్ అనేది ఉండడానికి వీలు లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. దయచేసి మున్సిపల్ కమిషనర్ గారు దీనిపై త్వరగా స్పందించి మాకు తగినటువంటి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం.
ప్రయత్నాలన్నీ కూడా. నమస్కారం. మేము సంజీవ్ నగర్ రామాలయం ఎదురుగా సందులో ఉన్న శ్రీవత్స స్కాన్ సెంటర్ డాక్టర్ లలిత అని. ఇక్కడ మాకు ఎదురుగా ట్రాన్స్ఫార్మర్ ఉంది. అక్కడే దాని పక్కన మొత్తం సందులో ఉండే వాళ్ళంతా చెత్తను అక్కడే డంప్ చేయడానికి మున్సిపాలిటీ ఇది ఉంది. రోజు పొద్దున్నే పాపం మున్సిపాలిటీ వర్కర్స్ అంతా వచ్చి క్లీన్ చేస్తున్నారు, కానీ ప్రతిరోజు దాంట్లో ఎక్కువగా పేరిపోతుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు దాని నుంచి ఓవర్ఫ్లో అయిపోయి వచ్చే చెత్త చెదారం అంతా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. పేషెంట్లకి దుర్గంధము, మా దగ్గర వచ్చే పేషెంట్లకి కాకుండా సందులో తిరిగే వాళ్ళకి అంత దుర్గంధము, అలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇలాంటి దీనివల్ల మనకి వ్యాధులు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు ఉదయం దాంట్లో ఎవరో మంట పెట్టేశారు. పక్కనే ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇది లక్కీగా పెద్ద ప్రమాదానికి గురి కాకుండా ఈసారి ఎలాగో తప్పించుకున్నాము. కానీ ఇటువంటివి మళ్ళీ జరగకోకుండా ఉండడానికి ఆ డంప్ యార్డ్ని వేరే సేఫ్ ప్లేస్కి, ట్రాన్స్ఫార్మర్కి దూరంగా ఉండేలాగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.